కర్నూలులో వీధి కుక్కల సమస్యకు 50 రోజుల్లో పరిష్కారం చూపాలని మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గత నెల 30న పిచ్చి కుక్క 36 మంది చిన్నారులపై దాడి చేసి గాయపరిచిందని, అదే రోజు వెంటనే స్పందించిన మంత్రి క్షతగాత్రులకు వైద్యం అందేలా చూశారు. ఇవాళ నగరపాలక సంస్థ కార్యాలయంలో కుక్కల దాడిలో గాయపడిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. నగరంలో వీధి కుక్కల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న మంత్రి త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. టైం ఇచ్చా ఈ రోజు నుంచి ఇష్యూస్ అనేది ఉండరాదు. ఇంక ఈ న్యూసెన్స్ కానీ డాగ్ బైట్స్ కానీ ఇట్లాంటివి ఏం రాకుండా ఉండే చూసుకునే బాధ్యత కార్పొరేషన్ పైన ఉంది కాబట్టి వాళ్ళకి సీరియస్ తీసుకుంటారని ఆశిస్తున్నా. అలాగే చిరాయిలు చేసేది ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషను ఆ నార్మ్స్ ఫాలో అయ్యేవి ఏమన్నా ఉంటే కొద్దిగా హెచ్చు తక్కువ ఉన్నా ఇమీడియట్గా ఇచ్చి అవి ఫర్దర్ ప్రాసెస్ చేసుకునేదానికి ఇక్కడే కాదు, నాకు తెలిసి స్టేట్ వైడ్ ఇష్యూ ఉంటుంది. అన్ని చోట్ల కొద్ది రిలీఫ్ ఇచ్చి ఒక టైం ఇచ్చి వాళ్ళకి మరి ఆ ప్రాసెస్ ఫాలో కావాలంటే బాగుంటుంది. లేదంటే ఇమీడియట్గా అంటే అన్ని చోట్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. కన్సర్న్ వాళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. వార్ ఫుడ్ బేసెస్ ఎనీ క్రైసిస్ ఎనీథింగ్ వీఆర్ ఆల్వేస్ అలర్ట్ అండి, అదొకటే చెప్పదలుచు.